గైస్ వెల్కమ్ బ్యాక్ టు లోని బాయ్స్. గైస్ నిద్రలో లేచిన అర్జెంట్ వర్క్ ఉండి బయలుదేరిపోతున్నా. 100 days ఛాలెంజ్ స్టార్టెడ్ విత్ డే 4. చలి పెడుతుంది గైస్, ఘోరంగా చలి అయితే పెడుతుంది. ఫస్ట్ అయితే నేను బండి దగ్గర వెళ్ళాలి, బండి తీసుకొని దాని తర్వాత అర్జెంట్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని కలుస్తాను గైస్. మాటలు రావట్లేదు చలికి. ఓకే గైస్ నైట్ అయితే ఒక పెద్ద స్టంట్ అయింది. నేను పోయి బ్యాంకులో డబ్బులు వేసుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి బ్యాంకులో వేసుకొని పోయి చేస్తే నిన్న చూసారు కదా వీడియోలో, ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం చేద్దామని పోయినా గైస్. ఆడికి పోయి చూస్తే బ్యాంకులో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎంత అయిపోయింది మొత్తానికి నాకు మొప్పుకొచ్చింది. నా బ్యాంక్ అకౌంట్ లాక్ అయిపోయింది. అయ్యా పాస్వర్డ్ రాంగ్ కొట్టేసిన, లాక్ అయిపోయింది. నాకు అర్థం కావట్లా ఏం చేసి మళ్ళీ పొద్దున్నే పోయి బ్యాంక్ దగ్గర పోయి మళ్ళీ లాక్ ఓపెన్ చేయించుకొని అంత స్టంట్ అయింది గైస్. అంతా ఏం జరుగుతుందో నా లైఫ్లో నాకే అర్థం కావట్లా. అంత డబుల్ పనులు అవుతున్నాయి గైస్. అమ్మ ఘోరంగా అంటే ఘోరంగా. పొద్దున్న లేచి ఈరోజు పొద్దున్న లేయడం కూడా లేట్ లేచిన, జల్దీలో ఆగమాగంలో స్నానం కూడా చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ రూమ్కి వచ్చి స్నానం చేసి అమ్మ 100 days ఛాలెంజ్ అయితే ఎట్లా పూర్తి అవుతుందో నాకే తెలియదు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. వీడియోని అయితే షేర్ చేయండి గైస్. ఏం జరుగుతాయో ఈరోజు మొత్తానికి చూద్దాం నా లైఫ్లో గైస్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన, వర్క్ చేసిన. ఇక కొద్దిగా మామూలే, కొద్దిగా గ్యాప్ అయితే తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ ఉండదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నానంటే మధ్యాహ్నం లంచ్ ఏం చేయను, మళ్ళీ ఇక డైరెక్ట్ డిన్నర్ అనమాట. ఎప్పుడన్నా ఒకసారి లంచ్ చేస్తాను. నిన్న చూసారు కదా ముషక్కలు, అలాగా. ఇక ఇప్పుడైతే పోయి ఏదో ఒకటి తీసుకొని తినేస్తే అయిపోతుంది. నా ఎంటికలు ఉండేదే ఆడికి ఆడుకున్నాయి, అవి కూడా ఊసిపోతున్నాయి. ఈ గాలికి అంతా ఖరాబ్ అవుతున్నాయి, ఖరాబ్ అయ్యి ఎంటికలన్నీ ఊడిపోతున్నాయి అవి. ఏమో గైస్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చిన, పోయి తినేసి బిల్లు కట్టేసి పోదాం గైస్. ఈరోజు వర్క్ దగ్గర అయితే పిచ్చి లేచిపోయింది నాకు. ఎట్లా పిచ్చి లేచిపోయింది అంటే మధ్యాహ్నం అన్నం కూడా తినలా. ఏం జరుగుతుందో నా లైఫ్లో అర్థం కావట్లేదు అసలు. పిచ్చి అంటే పిచ్చి లేచిపోయింది అని చెప్పేసి ఇక రూమ్కి అయితే వచ్చా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయితే అయింది. ఇప్పుడు పోయి ఫుడ్ ఏమైనా తిందామని ఓపిక లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నిన్న తిన్నాను కదా, అదే ముషక్కలు పోయి తీసుకొని తిని పడుకుంటా. గల్ఫ్ లైఫ్లో అందరు అనుకుంటారు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ ఏముండదు గైస్. ఇది తిండికి తిప్పలు ఉన్నది మాకు, అది మా పరిస్థితి. ఇప్పుడు తిండి కోసం ఏదో తీసుకొని తినేసి వెళ్ళిపోతాం. वाहद मुशक्कल वाहद आमलेट मालिश इतने मुशक्कल इतने वाहद आमलेट. هذا مدير هذا इतने मुशक्कल वाहद आमलेट مدير هذا इतने मुशक्कल वाहद आमलेट इतने आमलेट वाहद मुशक्कल. అయ్యవా ఇది గైస్ పరిస్థితి మాది. చలి ఘోరంగా పెడుతుంది. ఒక సైడ్ చలి పెడుతుంది, ఒక సైడ్ పార్కింగ్ లేదు. రూమ్లో మైనస్ డబ్బా తెచ్చి పెట్టుకేనా తినడానికి. మైనస్ వేసుకొని ప్రశాంతంగా తినేసి పడుకోవాలి, పొద్దున్నే లేయాలి. యాక్చువల్గా నిన్న లేట్ అయిపోయింది బ్యాంకులో, నాకంతా పిచ్చి అయిపోయింది అంతా. బ్యాంకులో కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. ఈరోజు నా డేనే బాగా జరగలేదు అసలు. ఈరోజు అంతా ఎట్లో లైఫ్ అంతా ఎట్లో బోరింగ్గా నడుస్తుంది కదా, అట్లా నడిచింది. పిచ్చి లేచిపోయింది గేస్ నాకైతే. నాకు అనిపించింది ఏందిరా భయ్, నా లైఫ్లోనే ఇట్లా జరుగుతుందా, అందరి లైఫ్లో జరుగుతుంటుందా అనిపిస్తుంది గేస్ ఒక్కొక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వీడియో షూట్ చేయడానికి సీట్ బెల్ట్ పెట్టుకోనికి ఎంత కష్టపడుతుంది చూడండి.
సీట్ బెల్ట్ పెట్టుకోమంటే వాడు ఫైన్ ఇచ్చాడు. అన్నా ఇంత పెద్ద బస్సు తీసుకొని సందులో వచ్చినావు అన్నా, నువ్వు బాగా వచ్చినావు అన్నా, భలే వచ్చినావు అన్నా నువ్వు. పార్కింగ్ లేదు గాయస్, ఇప్పుడు పార్కింగ్ కోసం పార్కింగ్లో కూర్చోవాలి నేను కొద్దిసేపు. అంత ఎట్లుంటుందంటే ఇటు చూడండి, ఇటు ఎట్లా తిప్పుతాను చూడండి బండి, ఎట్లుంటుంది మన వాళ్ళతో. అదే కోతి చేతిలో కొబ్బరి చిప్ప అనేటట్లు ఉంటుంది, కోతి చేతిలో కొబ్బరి చిప్ప అనేటట్లు ఉంటుంది. గైస్ అందరి లైఫ్లో ఇట్లా ఉంటుందా, నా లైఫ్లోనే ఇట్లా ఉందా? కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో కూడా నేనేం పెద్దగా షూట్ చేయలేదు, దయచేసి వీడియో పెట్టలేదు కదా, లైట్గా చిన్న వీడియో పెట్టాడు కదా అనుకోకండి. వస్తూ ఉంటాయి, ఒకరోజు పెద్ద వీడియో వస్తుంటుంది, ఒకరోజు చిన్న వీడియో వస్తుంటుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ అది చెడు అయినా కానీ మంచి అయినా కానీ కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఏమనేది. దయచేసి కామెంట్ అయితే చేయండి గైస్. నా ఆడ సైడ్ తీస్తే పెడతా కదన్నా. అరే లైసెన్స్ ఇవ్వడానికి వచ్చింది మీకు చేస్తారు ఊకే, అసలు అర్థం కాదు ఎట్లా పెడతాను బండి ఏందన్నా. అయ్యా పార్కింగ్ లో ఇదే పరిస్థితి ఇండియాలో జరిగితే కాలుతో కొడతారు. అదే పని వీడిగినా ఇండియాలో చేస్తే కొట్టే మాట్లాడతారు ఎవరైనా కానీ. ఎవడుకు ఓకే గైస్, ఈరోజు డే అంతా నాది ఖరాబ్ ఉంది, నాకు అర్థమైపోయింది. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా, మర్చిపోకుండా. వీడియో మాత్రం కామెంట్ చేయకండి, మర్చిపోకండి గైస్. కామెంట్ చేయడం మాత్రం మీకు మరీ చెప్తున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి గైస్.